తెలంగాణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతను జోడించి సాధించిన రాష్ట్ర అభివృద్ధికి దార్శనికుడు రాష్ట్ర సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకర్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహారుద్రాభిషేకం, పాశుపత హోమ సహిత రాజశ్యామల యాగంను నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలతో పాటు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014 ముందు 20 నుండి 40 సంవత్సరాల వెనుకకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఉండేవన్నారు. వందల వేల సంవత్సరాలకు పూర్వం నిర్మింపబడిన దేవాలయాలు ఆనాటి పాలకులు పూర్తి నిర్లక్ష్యం, నిరాధారణ కారణంగా శిథిలావస్థకు చేరుకొని ధూపదీప నైవేద్యాలకు నోచని పరిస్థితి ఉందని అన్నారు. సమాజం పట్ల ఆదరణ లేక ఆధ్యాత్మిక వ్యవస్థ దెబ్బతిన్నది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలపై ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ధూపదీప నైవేద్యాల కింద నల్గొండ నియోజకవర్గంలో ఎంపికైన 26 దేవాలయ అర్చకులకు ఆర్థిక సహాయం మంజూరు ఉత్తర్వులను మంత్రి చేతుల మీదుగా అందించారు. అదేవిధంగా వేద పాఠశాలకు బ్రాహ్మణ పరిషత్ భూ కేటాయింపు చేసిన ఉత్తర్వులను మంత్రి చేతుల మీదుగా వేద పాఠశాల నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ శాసన సభ్యుడు కంచెల భూపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.